తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్లోని పాత బస్తీలో టాస్క్ ఫోర్స్ పోలీసు దాడుల్లో టన్నుల కొద్దీ కుళ్లిన మటన్ సీజ్ చేశారు. ఏకకాలంలో సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, టాస్క్ ఫోర్స్ దాడులపై పోలీసులు ఏమంటున్నారు? పాత బస్తీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో ఈ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. అయితే కొన్ని హోటల్లో టన్నుల కొద్ది కుళ్ళిపోయిన మటన్ ని పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏకకాలంలో ఇటు సౌత్ వెస్ట్ కానీ సౌత్ ఈస్ట్ కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటు ఫుడ్ అధికారులతో కలిసి ఈ సోదరులు అయితే నిర్వహించినట్లయితే అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. మొత్తం 4 నెలలుగా ఈ కుళ్ళిపోయిన మటన్ లో అంటే ఫ్రిడ్జ్ లో ఉంచి తర్వాత వాటిని నిల్వ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అవి పాడు కాకుండా కెమికల్ తో నిల్వ ఉంచినట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం మంగళహాట్ సిఎస్ పరిధికి సంబంధించి కూడా 12 క్వింటాల మాంసం, తర్వాత డబీర్పురకు సంబంధించి కూడా 2 క్వింటాల కుళ్ళిపోయిన మాంసం అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే వీటిని నిల్వ ఉంచడం జరిగిందో వారిపైన కూడా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. వీరు కుళ్ళిపోయిన మాంసానికి సంబంధించి ఎక్కడికి వీళ్ళు తరలిస్తున్నారు, తర్వాత ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు వాటిపైన కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. కానీ ఇకపై అంటే ప్రజల ఆరోగ్య దృష్టిలో ఉంచుకొని కంపల్సరీ వీటిపైన కూడా దాడులు అయితే నిర్వహిస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇవంతా కూడా అంటే ఇతర రాష్ట్రానికి సంబంధించిన ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా ఈ మాంసాన్ని అంటే ఇక్కడికి దిగుమతి చేసుకున్నట్లయితే అధికారులు ప్రాథమిక దర్యాప్తు అయితే గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి అంటే ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు, ఎన్ని రోజులకు దాన్ని నిల్వ ఉంచేందుకు కూడా వీళ్ళు మా ప్రణాళిక అనేది ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని తర్వాత ఎక్కడ విక్రయాలు నిర్వహిస్తున్న దానిపైన కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి తర్వాత ఎవరెవరు కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయాలు నిర్వహించిన వారిపైన కూడా పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేసిన పరిస్థితి. ధన్యవాదాలు రమేష్.